థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ? ఓకే, రెడీ. సో ఒక పాట రాశాను నేను. ఆ పాట ఏంటంటే, ఈ క్షణమాయే ఆరంభం, ఈ ముగింపే ఓ ప్రారంభం, గడిచిపోయిన ప్రతి క్షణం రేపటి గెలుపుకి కారణం, గర్భము నుంచే పోరాటం, గెలిచి వస్తేనే జీవితం, నీ శ్వాసే నీ ఆయుధం, చిన్న ఓటమికి ఏ భయం. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను ఇంత చిన్న పిల్లోళ్ళ ఉండే మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతున్నాం. ఒక గరాజ్ దగ్గర ఒకరితో ఆడుతూ ఉన్నాము. అందరం ఆడుకుంటుంటే, అరే నువ్వేమవుతావురా అంటే, ఒకడు డాక్టర్, ఇంజనీర్, పైలట్, ఆర్మీ ఏదేదో చెప్పారు. నేను హీరో అన్నా. నవ్వండ్రా. వాళ్ళు కూడా నవ్వారు. వాళ్ళు నవ్వారు, నాకు అర్థం కాలేదు ఎందుకో చెప్తా. మా మమ్మీ ఒక ఇంట్లో సర్వెంట్. మా మమ్మీకి మంత్లీ శాలరీ 100 రూపీస్. మా డాడీకి అప్పటికి జాబ్ లేదు. మా డాడీ అదే ఇంట్లో గార్డెన్ పని చేసేవాళ్ళు. సో వాళ్ళ కొడుకు హీరో అవుతాడంటే అందరు నవ్వుతారుగా. నా ఫ్రెండ్స్ అని తప్పు చేయలే. బట్ ఆ రోజు ఐ డెంట్ గివ్ అప్. ఐ డెంట్ స్టాప్ డ్రీమింగ్. ఆల్వేస్ రిమెంబర్, మనకు ఒక కళ ఉంటే ఇట్ విల్ బి క్వశ్చన్డ్, ఇట్ విల్ బి లాఫ్డ్, ఇట్ విల్ బి లుక్ డౌన్. కానీ ద ఓన్లీ హీరో హూ షుడ్ బిలీవ్ ఇట్ ఈస్ హూ? yourself. I didn't give up on that dream. So every year మా కాలనీలో వినాయక చతుర్థికి డాన్స్ కాంపిటీషన్స్ అని, ఇదని అదని, ఎంటర్టైన్మెంట్స్ అన్నీ పెట్టేవాళ్ళు. సో నేను ఒక రోజు వెళ్ళి అన్న నేను డాన్స్ చేస్తానంటే ఉండరా అంతా వచ్చేసారు. అందరు అయిపోయిన తర్వాత నేను వెళ్ళి, ఇంకా ఎవరు లేరు స్టేజ్ మీదకి వెళ్ళడానికి అన్నప్పుడు, అన్న నేను ఇంకొకసారి నేను చేయొచ్చా అని అంటే, రా అని చెప్పి చేయించారు. మనం కుమ్మి పడేసినాం అంతే. నెక్స్ట్ డే మా ఇంటికి అన్న వచ్చి, అరే నువ్వు 7 o'clock వస్తావు అంటే, ఎందుకన్నా అంటే, డాన్స్ చేయాలి ఫస్ట్ నువ్వే అని అన్నారు. సో ఈయన ముందు నన్ను తోసేశాడు. నేనేంటో నేను నిరూపించే వరకు నాకు ఇన్విటేషన్ రాలే. మన లైఫ్ కూడా అంతే. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఆర్ ఎల్స్ డోంట్ వెయిట్ ఫర్ ద ఇన్విటేషన్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్, నేను చేయొచ్చా ప్లీజ్ అని. ఓకే, మనకి బ్యాడ్గా అనిపిస్తుండొచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే యు ఆర్ హియర్ టు ప్రూవ్ వాట్ యు ఆర్. ఎవ్రీబడి షుడ్ నో యువర్ పర్పస్. మనం ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కలో ఒక పర్పస్ ఉంటుంది. మనం ఒక చెట్టులాగా ఉండాలి. చెట్టు ఏం చేస్తుంది తెలుసా? ముందు లోపలికి దాన్ని నాటుతారు, కప్పేస్తారు. డార్క్ చీకటిలో ఉంటుంది, రోజు పెరుగుతుంటుంది. ఎవరికి తెలుస్తుంది? ఎవ్వరికి తెలియదు. కానీ పోసేవాడు మాత్రం నీళ్ళు పోస్తూ ఉంటాడు. మెల్లిగా పెరిగి చెట్టు పెరిగి ఏం చేస్తుంది తెలుసా? ఏ భూమి అయితే దానికి ప్లేస్ ఇచ్చిందో ఆ భూమికి చెట్టు నీడనిస్తుంది. మీరు ఎప్పుడు బయట వెళ్ళి ఏదో చేసేయాలని ఆలోచించద్దు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి మీరు నీడనివ్వకుండా బయట వెళ్ళి ఏం చేసినా వేస్ట్. రూట్స్ లేని చెట్టులాగా మనం. ఆల్వేస్ రిమెంబర్ టు లవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యువర్ మదర్ ఈజ్ యువర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, యువర్ ఫాదర్ ఈజ్ యువర్ ఫస్ట్ హీరో. నాతో ఫోటోలు దిగే కన్నా, మాలాంటి వాళ్ళతో ఫోటోలు దిగాలి కన్నా, నాన్న నా గురించి ఎంత కష్టపడ్డావు నాన్న ఎప్పుడన్నా ఫోటో దిగారా? డిడ్ యూ ఎవర్ అప్రిషియేట్ యువర్ మామ్ ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ షీ డస్ టు యూ? దే డిజర్వ్ ఆల్ ద హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్. ఆల్వేస్ రిమెంబర్, యువర్ డాడ్ ఈజ్ ది ఓన్లీ పర్సన్. మీ నాన్న, గుర్తుపెట్టుకోండి ఇది, మీ నాన్న ఈజ్ ది ఓన్లీ పర్సన్ హూ వాంట్స్ యూ టు బికమ్ బెటర్ దెన్ హిమ్. When you lose him, you lose that superpower. వాళ్ళకంటే మనం బాగుండాలి అని ఆలోచించేది అమ్మ నాన్న మాత్రమే. మన ఫ్రెండ్ మనం కొన్నాం అనుకో, అరే సూపర్ చాలా బాగుంది మామ పార్టీ ఎప్పుడు అంటారు. కానీ నాకు లేదు అని చిన్న ఫీలింగ్ అని వస్తుంది. తప్పని కాదు, వీఆర్ హ్యూమన్స్. నాకు వస్తుందండి ఆ ఫీలింగ్, కానీ మా నాన్నకి ఏ రోజు రాలే. సో ఆల్వేస్ రిమెంబర్, చెట్టులాగా పైకి రావాలి మనం. దాని తర్వాత నేను డాన్స్ ఆడుతున్నా. చాలా పేద కుటుంబం మాది. ఎక్కడ పడితే అక్కడ డాన్సులు చేసి ఎవడు పడితే ఆడు పిల్లలు. నా ఫ్రెండ్ బర్త్డే అంటే డాన్స్, ఇదంటే డాన్స్ చేసి షూస్ ఉండేవి కాదు. పెద్ద రిచ్ కాదు మేము ఆ టైంలో. వెరీ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నాకు ఫ్లాట్ ఫుట్ ఉండేది. దానివల్ల అథ్లీట్స్ ఫుట్ అనే ప్రాబ్లం వచ్చింది నాకు. చాలా పెయిన్, హారిబుల్ పెయిన్. ఆ పెయిన్ అందరు రోజు కుంటేవాడిని, ఏం తెలియక ఐ జస్ట్ యూస్ టు హ్యావ్ పెయిన్ కిల్లర్స్ అండ్ యూస్ టు వాక్ నార్మలీ. కానీ అగ్రివేట్ అయిన తర్వాత ఐ కుడెంట్ వాక్. నా ఫ్రెండ్ ఒక అతను, నాకు తెలిసిన ఆర్చరీ కోచ్ ఉన్నారు, హీ డస్ యాక్యుపంచర్, ఆయన పేరు రవిశంకర్ అని చెప్పారు. ఆయన దగ్గర నన్ను తీసుకుని వెళ్తే, ఇది నార్మల్గా వచ్చే ప్రాబ్లం కాదు, నువ్వు ఏం చేస్తావు అంటే, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అని అంటే, ఓకే డాన్స్ ఎందుకు చేస్తావు అంటే, నాకు హీరో వాళ్ళు ఉన్నదని చెప్పాను. ఆయన రామానంద్ అని కాస్టింగ్ డైరెక్టర్, ఆయన తేజ గారు కాస్టింగ్ డైరెక్టర్ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్తే, ఏమన్నా చేస్తావా అంటే, నాకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఛాన్స్ టు హ్యావ్ ఎన్ ఇన్విటేషన్. ఏం చేసినాడో తెలియదు. హీ సెడ్,
నీకు యాక్టింగ్ స్కూల్ అవసరమో లేదో నాకు తెలియదు, కానీ నా యాక్టింగ్ స్కూల్కి నువ్వు అవసరం అని చెప్పారు. ఆయన తీసుకున్నారు నన్ను. ఒక సినిమా చేశా. థ్యాంక్ యూ. ఒక చిన్న సినిమా చేశా, సంభవం. ఆ సినిమా పెద్దగా ఎవరికి తెలియదు, కానీ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసింది గమ్యం క్రిష్ గారు. క్రిష్ గారు అందరికీ తెలుసు కదా. ఆయన నేను రోజు ఆయన ముందు ర్యాప్ పాడేవాడిని. ర్యాప్ పాడుతుంటే ఒకానొక టైంలో కీరవాణి గారికి ర్యాపర్ అవసరం వచ్చింది. ఆ టైంలో హైదరాబాద్లో ఎవ్వరూ లేరు. సో నన్ను పిలిచారు. దట్ వాజ్ అ సండే. ఐ గాట్ అ కాల్, కీరవాణి గారికి ర్యాప్ పాడాలి అని. క్రిష్ గారు ఫోన్ చేశారు. నేను ఆయన ఎలా ఎప్పుడు పేరు విన్నాం, సరే ఎలా కొడితే దెబ్బలు తినొచ్చేద్దాం, వెళ్దాము, ఐ మీట్ సంబడి ఫ్రమ్ ద ఫిల్మ్స్ అని అనుకున్నా, బికాస్ ఐ వాంట్ టు గో దేర్. సో అక్కడికి వెళ్ళి ఆయన కలిసి పాడిన పాట ఏం తెలుసా? అతిలి సతాయ్ 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 సతాయ్. ఇఫ్ ఐ వాజ్ నాట్, నాకు ఆ పెయినే రాకపోతే రవిశంకర్ సార్ని నేను కలిసేవాడిని కాదు. రవిశంకర్ సార్ నన్ను క్రిష్ గారితో కల్పించేవారు కాదు. నేను ఫస్ట్ ర్యాపర్ ఆఫ్ టాలీవుడ్ అయ్యేవాడినే కాదు. ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాజ్ my legs started hurting. Remember people, whenever life is hurting, it is actually driving you to the next level. Always remember that. నాకు అక్కడి నుంచి నాకు ఏదైనా అయ్యిందంటే నేను ఇమ్మీడియట్గా వావ్ మస్తు జర్నీ ఉండబోతుందని అనుకుంటా. మనం బాణం లాంటి వాళ్ళం, ముందుకు వెనక్కి లాగాలి. ముందు ఎంత వెనక్కి లాగితే అంత ఫోర్స్గా ముందుకెళ్తాం. ఆల్వేస్ దట్ హ్యాపెన్ టు మీ, ఆల్వేస్. గాడ్ హెస్ బిన్ వెరీ వెరీ కైండ్ టు మీ. నాతో ప్రతిసారి అదే అయింది. దాని తర్వాత కీరవాణి గారిని కలిశాను, పాడాను, పాటలు పాడుతూ ఉన్నాము. ఈగ అనే సినిమా చూసారా అందరూ? నన్ను చూసారా? సుదీప్ సమాంత ఒక హోటల్ దగ్గర కూర్చుని ఒక డిజర్ట్ తింటుంటే రే నాని అని వస్తాను నేను. ఈసారి మళ్ళీ చూడండి, నేను కుంటుతూ ఉంటా. నాకు పెయిన్ వచ్చిన ప్రతిసారి గాడ్ గేవ్ మీ ప్రమోషన్. ఐఎమ్ టెలింగ్ యూ పీపుల్, ఆల్వేస్ బిలీవ్ ఇన్ సంథింగ్ సుప్రీం. సంథింగ్ సుప్రీం. ఓకే, యూ షుడ్ నో దట్ సంబడి ఈస్ వాచింగ్ యూ ఆల్వేస్. హీఈస్ అ వెరీ వెరీ కైండ్ పర్సన్. హీ విల్ ఓన్లీ ప్రమోట్ యూ, విల్ ఓన్లీ డూ గుడ్ టు యూ. నాకు ఎందుకు అవుతుంది ఇలా అని ఎప్పుడు బాధపడొద్దు. ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఈస్ గోయింగ్ టు అడ్వాన్స్ యూ మోర్. నేను జిమ్కి వెళ్తా, ఇంతకుముందు ఫిట్నెస్ అది ఇదని అన్నారు కదా. నా మసిల్ పెరగాలంటే ఎంత పెయిన్ ఇవ్వాలి తెలుసా? మసిల్ అనేది వేర్ అండ్ టేర్. యూ గో టు ద జిమ్, యూ బ్రేక్ ద మసిల్, యూ గివ్ ఇట్ ప్రోటీన్, ఇట్ గ్రోస్. అన్లెస్ ఇట్ గోస్ త్రూ దట్ ప్రాసెస్ ఇట్ వోంట్ గ్రో. మన లైఫ్ కూడా అంతే. ఫోటోగ్రాఫ్ తెలుసు కదా, ఇప్పుడు మన కెమెరాలు వచ్చి మనకు ఒక బ్యూటిఫుల్ మెమరీ పోయింది, కానీ ఫోటోగ్రాఫ్స్ ముందు ఎలా ఉండేవి? పాత డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఫోటో తీసి వెళ్ళి డార్క్ రూమ్లో ఏం చేసేవాళ్ళు? డెవలప్ చేసేవాళ్ళు. ఆల్వేస్ రిమెంబర్, యు ఆర్ బీయింగ్ డెవలప్డ్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ డార్క్నెస్. దట్స్ వై మై టాపిక్ ఇస్ రెజరక్షన్. గైస్, ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ అ స్టార్. ఇక్కడ ఒకటి చూసారా? వెన్ ఎవర్ లైఫ్ గివ్స్ మీ అ ఛాలెంజ్, దిస్ ఇస్ మై మోటివేషన్. నేను స్టార్ని అని నేను గట్టిగా నమ్ముతా. మీరు కూడా నమ్మాలి. ఐ హ్యావ్ కమ్ టు మీట్ సో మెనీ స్టార్స్ టుడే, సో మెనీ స్టార్స్. దిస్ ఇస్ అబౌట్ మీ మీటింగ్. నా బిగ్ బాస్ ఎంతమంది చూశారు? ఐ యూస్ టు కాల్ మై సెల్ఫ్ గ్యాంగ్స్టర్, గ్యాంగ్ ఆఫ్ స్టార్స్, నాట్ మై ఫ్యాన్స్. దే ఆర్ స్టార్స్. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ అ స్టార్ అవుట్ హియర్. వీ విల్ షైన్ వెన్ ఇట్ ఈస్ డార్క్. రిమెంబర్ దాట్ ఆల్వేస్. ఐ హ్యావ్ కమ్ టు డెలివర్ దాట్ మెసేజ్ ఓన్లీ. దాని తర్వాత నా ఫ్రెండ్ అచ్చు అని ఉంటాడు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, మీ అందరికీ తెలుసు, నేను మీకు తెలుసా, ఇవన్నీ సినిమాలు చేశాడు. ఈ జర్నీ అయ్యే టైంలో ఐ మెట్ హిమ్. అండ్ కుమారి 21 అనే సినిమాది ఆడిషన్ జరుగుతుంది అన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్, అచ్చు నేను కూడా వెళ్ళి ఆడిషన్ ఇవ్వనా అని. ఎందుకంటే నా ఫస్ట్ ఆడిషన్ సూపర్ హిట్ అని నాకు తెలుసు. సో వెళ్ళి మళ్ళీ ఆడిషన్ ఇస్తే ఆల్రెడీ నాకంటే ముందు ఒక క్యారెక్టర్ ఒక ఆయనకి ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా దే రిప్లేస్డ్ హిమ్ అండ్ టేకెన్ మీ. నేను చాలా గొప్పనని చెప్పట్లే, ఇట్ వాజ్ మైన్ అంతే. వాట్ ఎవర్ ఈజ్ యాస్ విల్ బిలాంగ్ టు యూ. మీది ఏది కాదో, మీరెంత గింజుకున్నా ఎంత కొట్టుకున్నా మీ దగ్గరికి రాదు. పోతే హమ్మయ్య అనుకోవాలి, వచ్చిందా థ్యాంక్ గాడ్ అనుకోవాలి. అర్థమైందా? సో దాని తర్వాత ఐ బికేమ్ రియలీ అన్ యాక్టర్. అప్పటి నుంచి పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ మీ యాజ్ అన్ యాక్టర్. సో జర్నీలో ఏమైంది తెలుసా? ప్రతిసారి ఒక పెయిన్ అనేది నన్ను వెంబడిస్తుండే, ఆర్ అ డిప్ ఆర్ అ లో. దెర్ వాజ్ ఆల్వేస్ అ గ్యాప్ ఆఫ్ 1 month or 20 days or 30 days where I used to go back. Every time I went back, I realized God was teaching me eagle journey. Eagle's journey తెలుసా మీకు? ఈగిల్ ఆఫ్టర్ 40 years దాని వింగ్స్ హెవీ అయిపోతాయి. ఓకే, ఎగరలేదు, బీక్ వీక్ అయిపోద్ది, బాడీ చాలా వీక్ అయిపోయినప్పుడు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోద్ది అది. ఓకే, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయి ముందు ఫెదర్స్ అన్నీ తీసేసి బీక్ని పగలగొట్టి కూర్చుంటుంది. ఎప్పటి వరకు తెలుసా? ఫెదర్స్ వచ్చే వరకు, బీక్ వచ్చే వరకు.
దాని తర్వాత ఇట్ విల్ హ్యావ్ అడిషనల్ 40 years. Guys, whenever life is giving you a challenge, go to your safe place and sit. Whatever you have to remove. ఏమేం తీసేయాలి మనము, ఏమేం పాత ఎక్స్పీరియన్స్ తీసేసేయాలి, ఏమేం పాత పెయిన్స్ తీసేసేయాలి, మనం నోటి నుంచి ఏమేం అన్నాము, ఏమేం మనకు మనం వ్యతిరేకంగా ఏం మాట్లాడుకున్నాము, నేను ఆల్వేస్ ఇంతే అని ఎప్పుడు అనొద్దు. యు ఆర్ బోర్న్ టు బి ఎ స్టార్ అండ్ యూ విల్ బి ఎ స్టార్. ఆల్వేస్ రిమెంబర్ దాట్ యు ఆర్ అ స్టార్, పీరియడ్. సో దాని తర్వాత అది ఎగురుతుంది గట్టిగా. అలానే నా లైఫ్ ఎప్పుడూ జరిగింది. కోవిడ్ వచ్చిన తర్వాత నాకు 3 years నుంచి ఒక కాల్ వస్తుంది, మీరు ఈ ఇయర్ రండి, ఈ సీజన్ రండి అని. కోవిడ్ వచ్చిన అక్కడ కూడా వాళ్ళు కాల్ చేశారు నాకు. ఎవరు వాళ్ళు? బిగ్ బాస్ వాళ్ళు. ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తామంటే వెళ్ళా. ఐ గాట్ మనీ, ఐ వాజ్ పెయిడ్, ఐ వాజ్ లైక్ గాడ్, కోవిడ్ వచ్చింది ఏంటి అంటే, డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ వర్క్. సో ఆల్వేస్ రిమెంబర్ సంబడి ఈస్ వాచింగ్ యూ వెరీ వెరీ క్లోజ్లీ. ఇఫ్ సమ్మన్ హర్ట్స్ యూ, ఎవరైనా బాధ పెడుతున్నా, ఇట్స్ ఓకే షుడ్ బి యువర్ మంత్ర. ఆల్వేస్ రిమెంబర్. ఎప్పుడు మాటలు అన్నోళ్ళు అవన్నీ పోతాయి, ఏముండిపోతుంది తెలుసా? నువ్వెంత బయటికి ఎంత బ్యూటిఫుల్గా వచ్చావని. ఒక పర్ఫ్యూమ్ ఉంది, ఈ పర్ఫ్యూమ్ చాలా మంచి స్మెల్ వస్తుందంటే ఎంతమంది నమ్ముతారు? కొట్టుకున్న తర్వాత కదా నమ్ముతారు కదా. దాని లోపల ఉంది. మనం కూడా అంతే. మనం కూడా అన్లెస్ యు ఆర్ బ్రోకెన్, ఎవరికి రియాలిటీ అన్నది మనది తెలియదు. సో గాడ్ విల్ ఆల్వేస్ ఛాలెంజ్ యూ. డార్లింగ్, ఎందుకు నవ్వుతున్నావు డార్లింగ్? నీకు సైన్స్ చాలా ఎక్కువ నాకు తెలుసురా నీకు. నువ్వు సైన్స్ టాపిక్లో ఉండిపోయాను. సైన్స్ నుంచి కొంచెం బయటికి రా మనం. అరే వాళ్ళిద్దరిని లేపండి రా, వాళ్ళిద్దరిని ఒకసారి నిలబడండి రా, ఇద్దరు స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ గైస్. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్ గైస్. ఇంకా ఇప్పుడు మనం పాపం మంచిగా మాట్లాడుకుందాం అనుకుంటాం, ఇద్దరు కూర్చొని ఉంటారు అట్లా నవ్వనేకి. వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నావు? పెద్ద అయినాక మీమ్స్ చేస్తారు. మీమ్స్ డెలివరీ చేస్తారు. ఒక మంచి మ్యాటర్ని కూడా మీమ్ మెటీరియల్ లాగా తయారు చేసేస్తారు. డార్లింగ్, నేను చాలా మంచిగానే అన్నారా, నీ కాళ్ళకి దండాలు. But I love you, bro. I love you. Thank you so much for making this so entertaining for all of us. So always remember guys, whenever life is giving you any kind of challenge, you are going to thrust so powerfully that your next chapter is going to be beautiful. You will turn back and say, wow, I just love this chapter, man. It couldn't have been better, much better. My life has always been like that. ఈ రోజు నేను ఏదో అయిపోయా, దిస్ ఇస్ ఇట్, ఐ హ్యావ్ బీన్ ఎట్ ద టెడ్ టాక్స్ కాదు. దిస్ ఇస్ నాట్ ఇట్ గైస్. నాకు మ్యూజిక్ రాదు, ఐ బికేమ్ ద ఫస్ట్ ర్యాపర్ ఆఫ్ తెలుగు. నాకు యాక్టింగ్ రాదు, ఐ బికేమ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ యాంటగనిస్ట్ ఇన్ కుమారి 21F. నాకు ఏమీ రాదు, కీరవాణి గారి షోస్ అన్ని నేనే మేనేజ్ చేస్తా. నాకే రాదురా, మీ అందరికి వచ్చుగా, మీకేం తక్కువ చెప్పండి. నెవర్ గివ్ అప్ గైస్, నెవర్ గివ్ అప్. ఇట్ ఈస్ యోర్ జర్నీ, యోర్ లైఫ్, అండ్ యు ఆర్ గోయింగ్ టు ఎక్సెల్. ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ టు బిలీవ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఎవరది? రోజు అద్దంలో లేచి అద్దంలో చూసుకోండి అండ్ టెల్ యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్, వాట్ యు గోయింగ్ టు బి. ఒక పర్సన్, ఒక హిందీ ఎంతమందికి వచ్చి ఇక్కడ? ఒక సామెత చెప్తా. ఖుదీ को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है అని. అరే అడుగురా నీకు ఏం కావాలి అని అంటాడంట నెక్స్ట్ చాప్టర్లో. ఎవ్రీ టైమ్ హీ టెస్ట్ యూ, హీ విల్ ఆస్క్ యూ వాట్ యూ వాంట్, హౌ యూ వాంట్ యువర్ నెక్స్ట్ చాప్టర్ టు బి అని. ఒక పర్సన్ రోడ్డు మీద పడుకొని, నేను ఒక రోజు ఈ మొత్తం ఏరియాని రూల్ చేస్తా అనుకున్నాడు. ఆయన కింగ్ అయిపోయాడు, ఆయన బాద్షా అంటారు బాలీవుడ్లో. ఎవరైనా? షారూక్ ఖాన్. హీ డెంట్ హ్యావ్ మనీ ఆన్ దట్ డే when he was saying this to himself. తెలుసా? పాకెట్లో రూపాయి లేదు, రోడ్డు మీద పడుకొని ఉన్నాడు. ఏక్ దిన్ మా ఇస్పే రాజ్ కరంగా ఉన్నాడు. ఆయన చేస్తున్నాడా లేదా? ఏం కావాలి? మనీ కావాలా? మనీ ఉన్న వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు తెలుసు కదా మరి. దే హ్యావ్ మిలియన్స్, బిలియన్స్, బట్ దే డై. వై? మనీ ఈజ్ నాట్ ద సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్? సెల్ఫ్ బిలీవ్. హౌ మెనీ ఆర్ రెడీ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ టుడే గైస్? హౌ మెనీ బిలీవ్ యూ గాట్ ద బెస్ట్ పేరెంట్స్? హౌ మెనీ బిలీవ్ యూ గాట్ ద బెస్ట్ లైఫ్? మళ్ళీ చెప్తున్నా, నీ శ్వాసే నీ ఆయుధం, చిన్న ఓటమికే భయం. ఈ లైన్ మిమ్మల్ని హాంట్ చేయాలరా జీవితాంతం. అర్థమైందా? ఈరోజు నువ్వు లేచి ఊపిరి పీలుస్తున్నావు అంటే యూ గాట్ అనదర్ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సంబడి ఈస్ బిలీవింగ్ ఇన్ యూ. దట్స్ వై హీ వోక్ యూ అప్. ద ఓన్లీ థింగ్ యూ కెన్ నాట్ డూ ఇస్ వేక్ అప్. తెలుసా? నిద్రలో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇఫ్ యూ వోక్ అప్ టుడే, యూ హ్యావ్ అ స్కోప్ టు డూ సంథింగ్ అమేజింగ్ అండ్ సంథింగ్ గ్రేట్. ఐ am on the way. I just thought I'll say hello to you all. And trust me guys, I'm going to make it very, very big. And I know for sure you all are going to be there. I'm very, very happy. And such a
joy it is to see you all. See so many stars. So many stars. Guys, who are you? అరే రా, మీకు మీరే కన్విన్స్ అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి అడతా. హూ ఆర్ యూ? కెన్ ఐ హియర్ ఇట్ లౌడర్? హూ am I? See, I convinced, I marketed myself very smartly, no? But very, 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 very happy to see you all. ఇంకోటి చెప్తా, నాకు మ్యూజిక్ రాదు, నాకు పాటలు పాడడం రాదు, పాటలు రాయడం రాదు. హూస్ టీచింగ్ మీ? ఆల్వేస్ పీపుల్ ఆస్క్ మైకిల్ జాక్సన్, హౌ డూ యూ రైట్ దీస్ లిరిక్స్? సో ఆయన అన్నాడంటే, ఇట్ ఈస్ సంథింగ్ సుప్రీం, నాట్ మీ. సో దాట్స్ వై ఐమ్ సేయింగ్, వెన్ ఎవర్ యూ వాంట్ సంథింగ్ సుప్రీం టు గైడ్ యూ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. హీ రోడ్ సాంగ్స్ దట్ చేంజ్ ద వరల్డ్. ఒకసారి ఇక్కడ నా సాంగ్స్ అన్నీ నా మోటివేషన్స్. లేదు కాదు నువ్వు చెయ్యలేవు అని మాటలు నిజము కాదురా, ఈ పనికిరాని వాడు చేసే పనులన్నీ జీవితం నేర్పిన పాఠమురా, చెల్లేలే అడ్డేదున్నా ఒక కిరణమై నువ్వు కాల్ చేయరా అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ గైస్ టుడే. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. ఏదైనా సరే జస్ట్ స్టాండప్ అండ్ సే, I still have chance because I am breathing. How many are breathing today properly? Arey, emra doubt ustunda? You guys are not breathing, man. Wow, such a joy it is to see so many people. Did you get it, guys? Are you happy with what you heard? I'm very happy with what I shared because that really helped me all my life. What you heard was 20 years of story. Thank you for listening to me. You don't have to.